హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఇలా కూర్చొని వీడియో చేసి అసలు చాలా డేస్ అయిపోతుందనమాట. ఏంటంటే నాకు అసలు కుదరట్లేదు. ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా! ఇక వచ్చినవన్నీ సర్దుకోవటానికి మళ్ళీ ఇంట్లో ఉన్నవన్నీ క్లీన్ చేసుకోవటమే సరిపోయింది. అది గాక పాప ఇప్పుడు బాగా నడుస్తూ మన చుట్టూనే తిరుగుతా ఉంది. ఎక్కువ నిద్ర కూడా పోరనమాట పిల్లలు పెద్దయ్యే కొంది. ఇక ఎక్కువ మేల్కొనే ఉంటుంది కదా! ఇక తన తన పనిలోనే నాకు సరిపోతూ ఉందనమాట. అసలు వీడియోస్ చేయడానికి కూడా కుదరలేదు. అది కాక కొంచెం మనం సక్సెస్ అయ్యి ఉంటే హ్మ్, కొంచెం మోటివేషన్‌గా కూడా అనిపిస్తది మనకి. మనమేమంత సక్సెస్ కాలేదు కాబట్టి సో, అబ్బా! చేద్దాంలే అన్నట్టు అనిపిస్తూ ఉందనమాట నాకైతే మాత్రం. ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి. సో, నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఇలా ఫోన్ తీసుకున్నాం అని చెప్పి. మా హస్బెండ్ ఫోన్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో. నా ఫోన్ ఇంతవరకు నేను అసలు ఏం తీసుకున్నాను గానీ, ఏంటని గానీ ఏం చెప్పలేదు. నాకైతే ఇది చాలా హ్యాపీ మూమెంటే. అలాగే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువనే అనిపించింది తీసుకోవటం. అండ్ నేనైతే కావాలని అయితే తీసుకోలేదు. నేను ఏం చెప్పానంటే అశోక్ తోటి ఇద్దరం ఒకే ఫోన్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే తను చెప్పకుండా ఐఫోన్ బుక్ చేశారనమాట. నేను అంతకుముందు ఒకసారి అడిగాను. 2, 3 టైమ్స్ అన్నాను. ఒకసారి ఐఫోన్ తీసుకుందాం మనం కూడా అని చెప్పి. కాకపోతే పాప పెద్దయిన దాకా వెయిట్ చేద్దాం. మళ్ళీ గబగబా కింద పడేస్తూ ఉంటారు కదా పిల్లలు ఫోను. సో, అందుకే 10 దాకా వెయిట్ చేసి అప్పుడు ఒకసారి తీసుకుందాంలే అని అన్నారు. సో, పర్లేదులే అని చెప్పి బుక్ చేశారనమాట. ఐఫోన్ 16 తీసుకున్నాను. నేను 16 ప్రో మ్యాక్స్, 16 ప్రో గాని ఇలాంటివి ఏం కాదు. ఓన్లీ ఐఫోన్ 16 తీసుకున్నాను. దానికే బడ్జెట్ 70,000 అయిందనమాట. మనం 70,000 పెట్టి ఫోన్ కొన్నా గానీ పెద్దగా నాకు హ్యాపీగా అనిపించలేదు. సో, ఎందుకు అననంటే బేసిక్‌గా మనం 70,000 పెట్టి కొన్నా ఎందుకు హ్యాపీగా అనిపించలేదు అనంటే ఆండ్రాయిడ్‌కి నేను బాగా ఎడిక్ట్ అయిపోయాననమాట. ఐఫోన్ వాడటం కొంచెం కష్టంగానే అనిపించింది నాకు. ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువే అనిపించింది. ఎందుకంటే 30,000 పెట్టి ఫోన్ కొంటే 3 ఇయర్స్‌లో మార్చుకుంటాం. మీకిప్పుడు 5-6 ఇయర్స్ వరకు ఫోన్ అనేది ఛాన్స్ లేదు. కింద పడిందంటే ఇంక అంతే సంగతులు. స్పేర్ పార్ట్స్ పోయినా 20,000 అవుతాయి. చాలా జాగ్రత్తగా వీడియోస్ కోసం యూజ్ చేసుకోవటానికే తీసుకున్నారనమాట. నేనైనా గాని, మా హస్బెండ్ అయినా గాని అదే థాట్‌లో ఉన్నాం. నాకైతే బుక్ చేసేంత వరకు కూడా అస్సలు తెలియదు. సో, నా మొబైల్ పాడయిందనమాట. సో, ఏమైందో చూపిస్తాను. నాది వన్ ప్లస్ అనమాట. చూడండి సైడ్‌న ఇలా గీతొచ్చేసింది. సో, ఇలా గీతొచ్చేసింది. కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనిప్పుడు వీడియోస్ చూడటానికి, యూట్యూబ్ చూడటానికి సిమ్ లేదనమాట. ఇందులో సిమ్ కార్డ్ కొత్తది వేసుకోవాలి. సో, ఇదే యూజ్ చేస్తున్నాను. నేను మొన్న మండే వచ్చిందనమాట నా మొబైల్ గూడా. సో, ఇవాళ ఫస్ట్ టైమ్ నేను ఐఫోన్‌లో వీడియో తీస్తున్నా అనమాట. నేనింత హ్యాపీగా ఎందుకనిపించింది అంటే, నేనెప్పుడు అంత దగ్గరగా కూడా ఫోన్స్ ఏం చూడలేదు. నాకెక్కువ ఆండ్రాయిడే ఇష్టం నిజం చెప్పాలంటే. ఇంతకుముందు వాడింది వన్ ప్లస్. ఎక్కువ ఎందుకంటే చాలా ఈజీగా అనిపిస్తది. నాకెందుకో ఇది వాడటం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. మరి యూజ్ చేసే వాళ్ళందరూ ఇది ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలీదు. ఏమో కొంతమంది అలవాటు హ్యాపీనెస్ అంతేనేమో. సో, నేనైతే ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటి అనంటే, నేను అమెజాన్ నుంచి కొన్ని నా బడ్జెట్‌లో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా అనమాట. అవి నేనిప్పుడు మీతో షేర్ చేస్తాను. నేను మీకు చెప్పేది ఒక్కటే. నేను ఇందులో ఇప్పుడు చూపిస్తున్న ప్రొడక్ట్స్ గానీ, ఏదైనా సరే నేను ప్రొడక్ట్స్ కొన్ని కొన్ని చూపిచ్చాను అంటే, అవి ఓన్లీ నా కంటెంట్ కోసం, నా కోసం మాత్రమే తీసుకుంటున్నా. అంతేగాని నేను మిమ్మల్ని తీసుకోమని గానీ ఎప్పుడు చెప్పను. నా లైఫ్‌లో చెప్పను. ఒకవేళ యూట్యూబ్‌లో నేను సక్సెస్ అయినా కూడా నేనెప్పుడు స్కిన్ కేర్ అనేది ప్రమోషనే చేయను. స్కిన్ కేర్ ఒకటి, నాకు జ్యువెలరీ ఒకటి, బట్టలు ఒకటి, ప్రమోషన్స్ అసలు ఇష్టమే ఉండవు. చూడటం నాకు చూసినప్పుడు కూడా చాలా సార్లు అనిపిస్తూ ఉంటదనమాట. ఎందుకొచ్చేసేదంతా నార్మల్ పీపులే యూట్యూబ్‌లోకొచ్చేది గూడా మాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇన్ని శారీస్, ఇన్ని జ్యువెలరీస్ చూపిస్తే ఎదుటి వాళ్ళకి కొనుక్కోవాలనే ఆశ పుడుతుందనమాట. నాకు కూడా చాలా సార్లు అనిపిస్తది. వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు గానీ, జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు, అరే! మనం గూడా కొనుక్కుంటే బావుండు అని చెప్పి. కానీ ఆ రూపాయి ఖర్చు పెట్టే కొంది అర్థమవుతుంది. అసలు చాలా ఖర్చయిపోతుంది. అనవసరమైన వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. వీళ్ళు ప్రమోషన్స్ వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం, వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకొని, వాళ్ళని వాళ్ళు ఎదగటం కోసం మనకు చూపిస్తున్నారు అంతే. మనం మాత్రం అలాంటివన్నీ పదే పదే కొనుక్కున్నామంటే ఖచ్చితంగా ఇక అబ్బెబ్బెబ్బెబ్బే అనుకోవాల్సిందే. అబ్బబ్బబ్బా! అనుకోవాల్సిందే. ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. చూపించిన ప్రతిదీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి చూపించిన స్కిన్ కేర్ మీరు వాడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు అనుకుంటే సింపుల్‌గా అలానే ఉండండి. అందులో ఎలాంటి డౌటు లేదు. నేనైతే అదే చెప్తా ఎవరికైనా. నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ కూడా చూపిస్తాను. సో, ఇదనమాట నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న స్కిన్ కేర్. అయిపోలేదు ఉన్నాయి. కాకపోతే ఏంటి అనంటే కొంచెం ఇప్పుడు మొన్న ఆఫర్ పెట్టారు కదా! ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని సేల్ జరుగుతుంది కదా! అని తీసుకున్నా. ఇవి ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక ఒక 1 మంత్ వస్తది ఇదైతే మాత్రం. స్నేల్ వాళ్ళది క్రీమ్ ఇది నైట్ క్రీమ్‌గా యూజ్ చేస్తా మాయిశ్చరైజర్.
ఇది డే మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, పవర్ ఎసెన్స్ అనమాట. ఇది కూడా దానికే యూజ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ నేను చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నాను. స్కిన్ కేర్ మాత్రం ఎందుకు అనంటే, నేను కూడా ఎక్కువ స్కిన్ కేర్ యూజ్ చేస్తుంటే ఫేస్ ఎందుకో తెలియకుండానే మనం ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నామేమో స్కిన్ కేర్కి. కెమికల్స్ కదా ఏదైనా సరే. సో అందుకని నేను అంత ఎక్కువేం యూజ్ చేయట్లేదు. ఓన్లీ 3-4 ప్రొడక్ట్స్ తోటి ఎండ్ చేసుకోండి ఎవరైనా సరే. సో నేను ఇప్పుడైతే నా బడ్జెట్ వచ్చేసి 1150 ఏమో పడ్డాయి. నేను ఇది అందరికీ బడ్జెట్లో ఉండాలని చెప్పను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది నాకు బడ్జెట్ అనిపించింది. కొంతమందికి చీప్ అనిపించవచ్చు, కొంతమందికి ఇది బడ్జెట్ కొంచెం ఎక్కువే అనిపించవచ్చు. సో మీ బడ్జెట్లో ఉన్నవి చూసి కొనుక్కోండి. ఎప్పుడైనా సరే నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చూపించేస్తున్నారు కదా ఆ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ అని చెప్పి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీకు చూపిస్తుందంటే తనేం ఫ్రీగా ఏం చూపించేది, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తారు. అట్లాగే అట్లీస్ట్ వాళ్ళు ఒక 1 మంత్ అయినా యూజ్ చేసి చూపిస్తారా అంటే అది లేదనమాట. ఏదో వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు ఫ్రీగా, వీళ్ళు చెప్పేసేస్తున్నారు అంతే. మీరు అలాంటివి ఎప్పుడు నమ్మి మోసపోవద్దు. నేను ఎప్పుడైనా చెప్పేది అది. ఎప్పుడైనా సరే స్కిన్ కేర్ అనేది ఒక ఆల్మోస్ట్ 10 డేస్, ఆల్మోస్ట్ 1 మంత్ యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ రియాక్షన్ వస్తే మాత్రం ఒక 1 వీక్లో రియాక్షన్ వచ్చేసిద్ది అనమాట, ఏ స్కిన్ మీదైనా సరే. అవేమీ పట్టకుండా వీళ్ళు వాళ్ళ డబ్బుల కోసం చాలా ప్రమోషన్స్ చేసేస్తూ ఉన్నారు స్కిన్ కేర్ మీద. ప్లీజ్ దయచేసి అలాంటివి ఎప్పుడు యూజ్ చేయదు. మీ బడ్జెట్లో ఒకసారి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తూ ఉండండి, మంచి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ జెన్యున్గానే చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఫేక్ డాక్టర్స్ కూడా బయటపడుతూ ఉన్నారు. సో అలాంటివన్నీ నమ్మొద్దు. నాకు ఎప్పుడైనా సరే హెచ్కే మీద ఒక డౌట్, చాలా డౌట్ ఉండేది. ఎందుకంటే మా సిస్టర్ ఆల్రెడీ హెచ్కేలో ట్రీట్మెంట్ తీసుకుందనమాట ఒకసారి. అంటే 1 సిట్టింగ్ మాత్రమే తీసుకుంది. 8800 ఏమో చెప్పింది. తను ఏం చెప్పిందంటే, అక్క మనలాంటి వాళ్ళకి కాదు ఇది, బాగా డబ్బుండి కొంచెం ఎవరైతే స్కిన్ వైట్నింగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే అనమాట. గుట్టలు గుట్టలుగా చెప్పులన్నీ బయటే ఉన్నాయి, చాలా మంది ఉన్నారు అని చెప్పింది అనమాట. సో మనం మాట్లాడినా సరే జనాలు ఎవరు నమ్మరు. జనాలు ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి, అవి మనం ఏం చెప్పేది కాదు. ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా మాట్లాడినా స్ట్రైక్ పడటం, లేకపోతే నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు అంత సబ్స్క్రైబర్స్ లేరు, మనం చెప్పినా ఎవరు పట్టించుకోరు. సో అందుకే సో నేను చూపించే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది లైట్ అప్ నుంచి సన్ స్క్రీన్ తీసుకున్నా నేను. ఎప్పుడైనా ప్రొడక్ట్స్ అనేవి మీరు సెర్చ్ చేసుకోండి, సెర్చ్ చేసుకుంటే మన బడ్జెట్లోనే దొరుకుతాయి. నేను లైట్ అప్ వాళ్ళ తీసుకున్నా. ఇది SPF 60 PA++++ అనమాట. సో చూడాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. నేను ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్లో మారుస్తూనే ఉంటున్నాను అనమాట చాలా వరకు. ఎందుకంటే నాకు ఒకటే సన్ స్క్రీన్ యూజ్ చేయటం, ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేయటం అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకే, లేదు మీ బడ్జెట్లో మీకు ఒకటే ప్రోడక్ట్ ఇష్టము అనుకుంటే మాత్రం హ్యాపీ యూజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి 50 గ్రామ్స్ ప్రోడక్ట్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అస్సలు తెలియదు. నేను ఎప్పుడు ఈ బ్రాండ్లో యూజ్ కూడా చేయలేదు అనమాట. ఫస్ట్ టైం ఈ బ్రాండ్ తెప్పించడం కూడా, అసలు నేను చూడటం కూడా ఈ లైట్ అప్ అనే బ్రాండ్ ఫస్ట్ టైం అనమాట. సర్లే చూద్దాము అని చెప్పి తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి 300 పడింది నాకు, అంటే 299 పడింది లేండి నాకు వచ్చేసి. సో నాకు ఇది వర్త్ అనే అనిపించింది. అంటే 299 ప్రైస్ వైజ్. నేను క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా ఉంది ఇవేమి కూడా నాకు తెలియవు, మీతో పాటే నేను చూస్తున్నా అంతే. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్కిన్ మీద మేము ఏది యూజ్ చేసినా పడటం లేదంటే ఫుడ్ మంచిగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ బీట్రూట్, క్యారెట్, వెజీస్ ఎక్కువ ఉండేటట్టు, మసాలా ఫుడ్స్ చాలా తగ్గించి తీసుకోండి. మీకు స్కిన్ కలర్ కావాలి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎలా ఉన్నా హ్యాపీగా ఉన్నామంటే స్కిన్ ఇలాంటివన్నీ వదిలేసేయండి. వెయిట్ ఉన్నారా, వెయిట్ లేరా, ఇలాంటివన్నీ వదిలేసేయండి. లేదు మాకు స్కిన్ వైట్గా కావాలి, మీన్స్ సన్నగా కావాలి అంటే కొంచెం మీ మీద మీరు ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం టైము, కేరింగ్ తీసుకోండి, సరిపోతుంది. అంతకుమించి ఏం అవసరం లేదు నాకు తెలిసినంత బట్టికైతే. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను చెప్పిన విధానం ఎలా ఉంది ఏంటనేది కూడా. ఈ క్రీమ్ ఏంటో ఇంత గట్టిగా ఉంది, అసలు రాను కూడా రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ. ప్యాకేజింగ్ మాత్రం అమెజాన్లో బాగా నచ్చిద్ది, ఎందుకంటే ప్రొడక్ట్స్ చాలా వరకు పోకుండా వస్తాయి. ఒక్కొక్కసారి ఏదన్నా పోయి లిక్విడ్ కానీ వేస్ట్ అయినా కానీ అమౌంట్ వెంటనే రీఫండ్ జరగటం అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట క్రీము. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అని చెప్పి ఉందన్నమాట, దాని మీద ఆయిల్ ఫ్రీ అని ఉంటే తీసుకున్నాను. వెంటనే మెల్ట్ అయిపోతుంది, అసలు వైట్ కాస్ట్ కానీ ఏమీ లేదు. చూడండి చాలా సింపుల్గా ఉంది, లైట్ వెయిట్ అనమాట. టెక్స్చర్ కూడా చాలా, నాకు అంత ఇంగ్లీష్ రాదు, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. చాలా లైట్ వెయిట్ ఉంది, ఊరికే ఎనికిపోయింది స్కిన్లోకి మాత్రం. ఇది అసలు ఎలాంటి స్మెల్ లేదనమాట, ఏదో చాలా లైట్గా ఉంది అంతే. అది కూడా ఏం కెమికల్ స్మెల్ కానీ అలాంటివి ఏమి లేదు.
మరి ఇది ఎలా ఉంటుందో ఏంటిదో అనేది నాకు తెలియదు, చూడాలి. ఇది విటమిన్ సి ఉంది దీంట్లో యాడ్ అయ్యి. సో ఎలా ఉంటుంది ఏంటనేది నేను యూజ్ చేశాక కంపల్సరీగా ఒకసారి చెప్తాను. నేను వాడేవన్నీ ఏమంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఏం వాడను, జస్ట్ నార్మల్వి. సన్ స్క్రీన్ అయితే ఒక 500 బిలోలో చూసుకుంటాను. ఇంకా ఏదన్నా క్రీమ్స్ అయినా సరే, ఏదైనా సరే మ్యాక్సిమం 500 బిలో చూసుకుంటాను అనమాట. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసింది, లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, ఎర్త్ వాళ్ళదనమాట. ఇది ఇంటిమేట్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి ఇది బాగానే అనిపించింది నాకు. సో అందుకే నేను తీసుకున్నాను అనమాట. ఇంటిమేట్ ఏరియాస్ కొంచెం హైజీన్గా ఉండటానికి తీసుకున్నాను. సో చూడండి ఇంటిమేట్ క్రీమ్ ఇది. సో ఎప్పుడైనా ప్రొడక్ట్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా చూసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది. ఒక్కొక్కసారి ఆఫర్స్లో పెట్టినప్పుడు ఎక్స్పైరీ డేట్ తొందరగా ఉన్నాయి కూడా పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ 2028 వరకు ఉన్నాయన్నమాట. హ్యాపీ, ఎందుకంటే మనకి అంత లాంగ్ టైం కూడా రావు, 1 మంత్లో అయిపోతాయి ప్రొడక్ట్స్ ఎప్పుడైనా సరే. నాకు ఒక సీరమ్సే కొంచెం ఎక్కువ డేస్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ తీసుకున్నా. నేను ఫస్ట్ టైం అనమాట సిరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ తీసుకోవడం. చాలామంది సిరమైడ్స్ ఉన్న ప్రొడక్ట్స్ చాలా బాగుంటున్నాయి అని చెప్తే చూసి తీసుకున్నాను అనమాట. సో ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి కోసిక్ అంట. మరి సిపిఎం 2% మాయిశ్చరైజర్ ఇది వచ్చేసి. ఇది కూడా అంతే 295 ఏమో పడింది నాకు. ఇది 100 గ్రామ్స్ అనమాట ప్యాకేజింగ్ వచ్చేసి. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది అయితే కోసరాక్స్ వాళ్ళది, అది కొంచెం బడ్జెట్ ఎక్కువే. నాకు ఏమంత పెద్ద చేంజ్ ఏమి అనిపించలేదు అనమాట. సో అందుకే సర్లే మార్చేసేద్దామని చెప్పి ఈసారి బడ్జెట్లో ఉన్నది సిరమైట్స్లో ఉన్నవి తీసుకున్నాను అనమాట. చాలా మంది చెప్తున్నారు సిరమైట్స్ చాలా బాగుంటాయని. సో ఇది ఎలా ఉంది అంటే చూపిస్తాను. జెల్ టైప్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, సో అలా సేమ్ అలా ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, టెక్స్చర్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. వెంటనే స్కిన్లో కూడా అబ్జర్వ్ అవుతుంది. జస్ట్ చిన్న అమౌంట్ అయినా కూడా సరిపోతుంది. మాయిశ్చరైజర్ 100 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ ఈజీగా వస్తుంది, అందులో డౌటే లేదు ఎవరికైనా సరే. నేను ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను, అది ఎక్కడ పడిపోయిందో కూడా నాకు తెలియట్లేదు. సో ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. నేను ఇంటిమేట్ వాషర్ తీసుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు వి వాష్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు మారుద్దామని చెప్పి, బ్రాండ్ మారుద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు 395 పడింది అనమాట. క్రీమ్ వచ్చేసి సారీ, ఈ వాషర్ వచ్చేసి 395 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ఫోమింగ్ F2 ఇంటిమేట్ వాషర్ అనమాట. సో నేనేంటంటే హైజీన్గా ఉండటానికి మాత్రమే తీసుకున్నా. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బాడీ మీకు నీట్గా ఉంది అనుకుంటే అసలు ఎలాంటివి అవసరం లేదు. నాకేంటంటే ప్రొడక్ట్స్ మెయిన్ వాడటం ఇంట్రెస్ట్ అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఏదో దీనివల్ల మారిపోయాను, నా స్కిన్ అసలు 16 ఇయర్స్ అమ్మాయిలా మారిపోయింది, చాలా అందంగా ఉంటాను, ఇలాంటివి ఏం నేను చెప్పను అనమాట. నార్మల్ నాకు వాడటం ఇష్టం అంతే, జస్ట్ అందుకే తీసుకున్నా. ఇది కూడా 395 రూపీస్ పడింది అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఏం తెలియదు. యూజ్ చేశాక బాగుంటే మాత్రం రివ్యూ చెప్తాను. నేను ఎప్పుడు తీసుకోమని మాత్రం చెప్పను. నేను ఆల్రెడీ ఎర్త్ వాళ్ళ క్రీమ్ యూజ్ చేస్తాను కదా, ఇది సీరం ఉందనమాట. సీరం క్రీమ్ ఇది వచ్చేసి, ఇది సీరం అనమాట, ఇంటిమేట్ సీరం అనమాట. ఇది వచ్చేసి ఇంటిమేట్ క్రీమే, కాకపోతే సీరమ్స్ యాడ్ అయి ఉంటాయి అంట ఇందులో. చాలా బాగుంది ఇది. నాకు మాత్రం లైట్ వెయిట్గా అనిపిస్తుంది. మనకి ట్యాన్ ఉన్నా సరే, అండర్ ఆర్మ్స్లో కానీ ఎక్కడైనా ట్యాన్ ఉన్నా సరే పోతుంది అని నేను చెప్పను, పూర్తిగా పోయిద్ది అని చెప్పను. మనకు కొంచెం ఒక 1 షేడ్ అయినా లైట్ అయినట్టు చూస్తాం అంతే, అంతకుమించి అయితే నేను చెప్పను ఎవరికైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ అనేవి మీ స్కిన్కి ఏది బాగుంటే, ఏది సెట్ అయితే అది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఈ ప్రొడక్ట్స్ ఏమీ ఇష్టం లేకపోతే, ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యి కొంచెం మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి, బడ్జెట్లో ఉండే ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు మాయిశ్చరైజరు అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. అంతకుముందు సీరమ్స్ కూడా యూజ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు సీరమ్స్ అనేవి కంప్లీట్గా స్టాప్ చేసేసాను. త్వరలోనే తీసుకోవాలనుకుంటున్నా సీరం ఒకటి. మీకు ఏదైనా తెలిస్తే ఆయిలీ స్కిన్కి ఒకటి సజెస్ట్ చేయండి మంచిది. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడైనా సరే క్రీమ్స్ స్టార్ట్ చేయాలి, సీరమ్స్ స్టార్ట్ చేయాలి, క్రీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది నేను సర్టన్ ఏజ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లలప్పటి నుంచి మాయిశ్చరైజర్ కంపల్సరీగా రాసుకుంటున్నాం మ్యాక్సిమం. తర్వాత ఒక సర్టన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాము.
20 బిలో ఎవరైతే ఉంటారో ఈ 20 బిలో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే మాయిశ్చరైజర్ అట్ ద సేమ్ టైము వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి సన్ స్క్రీన్ ఇవి రెండు సరిపోతాయి. 20 తర్వాత ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి. దాంతోపాటు సీరమ్ని యాడ్ చేసుకోండి. మాయిశ్చరైజర్ తర్వాత మాయిశ్చరైజర్, సీరము, సన్ స్క్రీన్ ఇలా యూజ్ చేసుకోండి. 25 దాటిన తర్వాత కొంచెం మాయిశ్చరైజర్, సీరంతో పాటు కొన్ని సిరమైడ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సిరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ కూడా 25 తర్వాత వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. అలాగే రెటినాల్ సీరమ్స్ ఉంటాయి కదా, నైట్ టైం యూజ్ చేసే, నైట్ టైం మాత్రమే, అది కూడా వీక్లీ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. రెటినాల్ సీరమ్స్ కూడా అవి కూడా 28 తర్వాత, మాక్సిమం మీ స్కిన్ చాలా బాగుంది అనుకుంటే 30 తర్వాత యూజ్ చేయండి రెటినాల్ సీరమ్స్ మాత్రం. ఇలా యూజ్ చేసుకోండి. స్కిన్కి ఎక్కువ పెట్టేసేసి మీరు స్కిన్ కేర్ బడ్జెట్ని తట్టుకోలేరు అనమాట, అందులో డౌటే లేదు. నేను కూడా తొందరలోనే ఇంకొక మంచి లిప్ బామ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. అది కూడా నేను మెడికల్ వాటిలో షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నా. చాలా మంది చెప్తున్నారు కదా ఇప్పుడు ఎన్ఎంఎఫ్ లిప్ బామ్ అని చెప్పి చాలా బాగుంటుంది, ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది అని చెప్పి. అది దాని బడ్జెట్ వచ్చేది కూడా 200. నేను అపోలోలో కానీ ఎక్కడైనా బయట స్టోర్స్లో దొరికిద్దేమో చూసి తీసుకోవాలి. అమెజాన్లో ఏంటంటే 2 వస్తున్నాయి అనమాట. 2 వేస్ట్ కదా, ఏం చేసుకుంటాం, ఒక ప్రోడక్టే మనకి 1 మంత్ పైనే వస్తుంది. సో అందుకని నేను తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ నేను ఇంతవరకు చూడలేదు, ఒకసారి చూసి తీసుకోవాలి. లిప్ బామ్ కూడా మంచిది. సో చాలా మంది డాక్టర్స్ బయటకు వచ్చి చెప్తూ ఉన్నారనమాట, కొంచెం మంచి ప్రొడక్ట్స్ మీ బడ్జెట్లో చూసి యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ ప్రోడక్ట్ అని చూపించిన వెంటనే దీని లింక్ ఇవ్వండి, ఇలాంటివి ప్లీజ్ దయచేసి మీరు లింక్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాం, ఇలాంటివని ఎంకరేజ్ చేయొద్దు ఎప్పుడైనా సరే మీరు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ మనకి ఎంత పనికి వస్తుందో పనికిరాదో మనకు తెలియదు. వెంటనే కొనుక్కోవడం ఇలాంటివన్నీ స్టాప్ చేసేయండి ఫస్ట్. సో నాకు తెలిసిందైతే నేను మాక్సిమం మీతో చెప్పాను, మీతో షేర్ చేశానని అనుకుంటాను. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవి. నేను తీసుకున్న ఫోన్ కూడా మీకు చూపించాను అనమాట. నచ్చితే నా వీడియో ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న షేర్ చేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ వేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. బై గైస్.